సో స్టైలింగ్ టెక్స్ట్ వచ్చేసరికి స్టైలింగ్ టెక్స్ట్ ఓవర్వ్యూ, ఫండమెంటల్ టెక్స్ట్ అండ్ ఫాంట్ స్టైలింగ్, స్టైలింగ్ లిస్ట్స్. ఇవి ఈ కాన్సెప్ట్ని ఒకసారి చూద్దాం. డెఫినెట్గా మనము ఖచ్చితంగా ఒకసారి చూడాలి ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ని. దట్ ఈస్ స్టైలింగ్ టెక్స్ట్ అంటే ఇప్పుడు మామూలుగా ఒక కంటెంట్ని మనం ఎలా స్టైల్ చేయొచ్చు అనేది ఆల్రెడీ మనం చూసాము. ఫాంట్స్ ఎలా అప్లై చేయాలి ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసాం. ఇది కాకుండా ఏమైనా ఎక్స్టర్నల్ ఫాంట్స్ ఇలాంటివి ఏమైనా అప్లై చేయాలి అంటే మన పరిస్థితి ఏంటి? హౌ టు అప్లై ద ఎక్స్టర్నల్ ఫాంట్స్? సో హౌ డు యూ డూ దట్? ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను. ఐ హ్యావ్ నో పాత కోడ్ యాక్సెస్ లేదు. I'm sorry. Yeah. So HTML and style and body. సో దీనికి ఎక్స్టర్నల్ ఫాంట్స్ ని అప్లై చేయాలంటే ఎలా? సార్ ఎక్స్టర్నల్ ఫాంట్స్ అంటే ఏవి పడితే తీసుకోకండి. మీరు ఏదైనా ఫాంట్ అప్లై చేయాలనుకుంటే జస్ట్ గో టు గూగుల్ ఫాంట్స్. సో ఫాంట్స్ తోటి కూడా మీకు వైరస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో కేర్ఫుల్. అండ్ గూగుల్ ఫాంట్స్ అనేవి మనకి కంప్లీట్గా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి చోట. సో బెటర్ టు యూజ్ దీస్ ఫాంట్స్. సో జనరల్గా అంటోనియో ఇది ఒకటి ఉంది. ఈ ఫాంట్ ఉంది అనుకోండి, దాన్ని క్లిక్ చేస్తే ఈ ఫాంట్ ఎలా ఉంటుందో కనపడుతుంది. సెలెక్ట్ దిస్ స్టైల్ అన్న తర్వాత ఇక్కడ రెండు రకాల అప్రోచ్ ఉన్నాయి. ఒకటి ఇంపోర్ట్ అప్రోచ్, లింక్ అప్రోచ్. గో టు ద లింక్ అప్రోచ్. ఈ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీ స్టైల్ కింద అంటే మీ హెడ్ సెక్షన్లో ఆ లింక్ని పేస్ట్ చేయండి. సో ఇక్కడ రెండు లింకులు పేస్ట్ అయినట్టే. ఒకటి గూగుల్ ఫాంట్స్ తోటి, ఇంకొకటి ఆ పర్టికులర్ ఫాంట్ది కూడా మీకు పేస్ట్ అయినట్టే. సో ఇప్పుడు ఈ ఫాంట్ స్టైల్ ఆల్రెడీ ఉన్న తర్వాత మీరు ఏదైనా కంటెంట్కి మీరు అప్లై చేయాలంటే ఈ రకంగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఫాంట్ ఫ్యామిలీ అంటోనియో అని అప్లై చేయాలి. సో కాపీ చేస్తున్నాను దీన్ని కూడా. సో ఇక్కడ నాకు ఒక H1 ఉంది. నార్మల్ H1 అయితే ఇలా వస్తుంది. అంటే నార్మల్గా దీనికి నేను అప్లై చేయాలనుకుంటున్నాను ఫాంట్. సో ఎలా అప్లై చేయొచ్చు? లెట్ మీ కీప్ ఎన్ ఐడి టు దిస్. ఈ స్టైల్లో నేను పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈ స్టైల్లో #d1 is equal to font family Antonio and hello fonts. So you can see hello fonts got changed to this particular style. ఫాంట్ చేంజ్ ఎలా చేసాం. ఈ రకంగా మనము ఫాంట్స్ ని అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ ఫాంట్స్ ని కూడా అప్లై చేయొచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో మల్టిపుల్ ఫాంట్స్ ని మీరు ఒకటేసారి తెచ్చుకోవాలి అని అనుకుంటే యాడ్ మోర్ స్టైల్స్ ఆర్ ఓకే. సో ఫాంట్స్కి వెళ్ళండి, గూగుల్ ఫాంట్స్కి. ఇంకొక స్టైల్ ఇప్పుడు ఇది కావాలి. దీన్ని మీరు కావాలనుకుంటే సెలెక్ట్ దిస్ స్టైల్. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అంటోనియో యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి కూడా జెన్ డాట్స్ ఇవి కూడా వచ్చినాయి. సో ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేసేటప్పుడు జెన్ స్పేస్ డాట్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది, ఆర్ కర్సివ్. ఓకే, సో ఫాంట్ ఫ్యామిలీ. సో రెండింటిని కలిపి తెచ్చుకోవాలి అని అనుకుంటే ఈ లింక్ కాపీ చేసుకోండి. యూ హ్యావ్ టు కాపీ ద లింక్. మెయిన్గా చేయాల్సింది లింక్ని కాపీ చేసుకోవడం. కాపీ. సో ఈ రెండు లింకులు తీసేసి జస్ట్ ఒకటే లింక్ పెడతారు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు లింకులు ఉన్నాయి, రెండు ఫాంట్స్ ఉన్నాయి, అంటోనియో యాజ్ వెల్ యాజ్
జెన్ డాట్స్ అనే రెండు ఫాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ ఇష్టం, ఆంటోనియో పెట్టుకుంటానంటే ఆంటోనియో, లేదు ఇంకొకటి కూడా కావాలి అని అంటే హలో ప్రవీణ్ సిఎస్ఎస్ అని అంటే దీనికి d2 అనే ఐడి పెట్టండి, హ్యాష్ d2 అండ్ ఫాంట్ ఫ్యామిలీ ఈస్ ఇక్కడ ఇచ్చాడు క్లియర్ గా. ఇక్కడ మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే, జెన్ డాట్స్ కర్సివ్. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూస్తే ఏమైంది, జెన్ డాట్స్ అనేది అప్లై అవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రా ఇది వచ్చింది కాబట్టి. సో హలో ప్రవీణ్ సిఎస్ఎస్ ఈస్ నౌ అవైలబుల్ త్రూ జెన్ డాట్స్. సో దీన్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, బోల్డ్ అని కథలు పడవచ్చు, బట్ దిస్ ఈస్ హౌ వీ కెన్ ఎన్ష్యూర్ యువర్ ఫాంట్స్, వెబ్ ఫాంట్స్ బేసికలీ దే ఆర్ కామన్స్ అండర్ వెబ్ ఫాంట్స్. మీరు రకరకాల ఫాంట్స్ ని ట్రై చేయొచ్చు. ఓకే, చూసుకోండి ఇంకా మీరు ఎలా చేస్తారో అనేది మీ ఇష్టం. మంచి మంచి ఫాంట్స్ ఉంటాయి. నేను లోటో ఎక్కువ వాడుతూ ఉంటాను, రోబోటో ఒకటి, లాటో ఒకటి, సాన్స్ ఓస్వాల్డ్ ఒకటి. వెర్ ఈస్ మై లాటో? ఉబంటు ఫాంట్ కూడా బాగుంటుంది యాక్చువల్గా, మీరు వాడుకోవాలి. You can actually search లాటో. ఈ ఫాంట్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఓకే, మీ ఇష్టం అండి, వెబ్ ఫాంట్స్ మీరు తెచ్చుకోండి, దాన్ని వాడుకోండి. దట్ ఈస్ అబౌట్ యువర్ వెబ్ ఫాంట్స్. దెన్ ఫాంట్స్ కి సంబంధించింది. తర్వాత స్టైలింగ్ టెక్స్ట్, ఇట్స్ ఓకే. మీరు చూడండి ఒకసారి దీన్ని, స్టైలింగ్ లిస్ట్స్ అనేది కూడా ఒకటి ఉంది. అంటే దీన్ని ఏంటి, ఇప్పుడు లిస్ట్ అంటే నార్మల్గా లిస్ట్ టైప్, లిస్ట్ స్టైల్ టైప్, లిస్ట్ స్టైల్ పొజిషన్, లిస్ట్ స్టైల్ ఇమేజ్, ఇవి మూడు కొత్తగా వచ్చిన ప్రాపర్టీస్ అన్నమాట. లిస్ట్ స్టైల్ పొజిషన్ దీన్ని ఎంతవరకు అంటే ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, అంటే లిస్ట్ లోకి తీసుకొస్తుందా బయటే ఉంచుతుందా, ఒకసారి చూద్దాం. ఒకసారి ఊరికే దాన్ని అప్లై చేసి చూద్దాం. మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసేసి డీప్ గా వెళ్తే ప్రతిదీ బాగుంటుంది. సార్ ఇలాగ ఉంచేసేయండి, వీటిని మార్చిన అవసరం లేదు. అండ్ బెటర్ యూ పుట్ యువర్ స్టైల్స్ ఆఫ్టర్ ద లింక్స్. మీరు లింక్స్ తర్వాత పెట్టుకోవడం ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను, యుఎల్ ఎల్ఐ ఇండియా ఎల్ఐ పాకిస్తాన్ ఎల్ఐ. ఓకే, ఈ లిస్ట్స్ ఉన్నాయి. సేవ్, దీన్ని రన్ చేసి చూస్తే మనకి ఈ రకంగా వచ్చింది. కానీ దీన్ని ఇంకా బెటర్గా స్టైల్ చేసుకోవచ్చు. స్టైల్ అంటే ఇప్పుడు లిస్ట్ స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రోమన్ అని ఇచ్చేద్దాం. సో యుఎల్, ఓహో యా, మనం ఓఎల్కి మాత్రమే కదా వీటిని ఈ numbers తో సహా వచ్చేది. సో లెట్ us style OL with the list style type is upper alpha. That is also okay. Save. So it is giving me A, B, C, something like that. This actual system is an old system. Upper alpha is not coming with anything. Upper Roman,
list style type is upper Roman, upper Latin. అన్ని బ్రౌజర్స్ లో దీని సపోర్ట్ ఉండదండి. అప్పర్ రోమన్ షుడ్ సపోర్ట్ యాక్చువల్లీ. ఓకే, అప్పర్ రోమన్ గాట్ సపోర్ట్. సరేనా? ఇలా అయితే ఇప్పుడు దీనికి బార్డర్ ఒకటి అప్లై చేద్దాం. BORDER బార్డర్ 1px సారీ. అదే రకంగా ఇదే బార్డర్ LI కూడా అప్లై చేద్దాం. సేవ్ అండ్ రీఫ్రెష్. సో ఈ 1 2 3 అనేవి ఈ లిస్ట్ ఐటమ్స్ కి బయట వచ్చినాయి, లోపల వచ్చినాయి. బయట వచ్చినాయి కదా. అదే ఇప్పుడు లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్ అని అన్నాను. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇస్ ఇన్సైడ్ అంటే ఏం జరుగుతుంది? ఈ 1 2 3s అనేవి అంటే లోపల నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఈ రకంగా కూడా మీరు స్టైలింగ్ ని మార్చుకోవచ్చు. దిస్ ఇస్ వన్ పాయింట్. అలాగే లిస్ట్ స్టైల్ ఇమేజ్ అని ఒక కొత్త ఆస్పెక్ట్ ఉంది. లిస్ట్ స్టైల్ ఇమేజ్ దీంట్లోనే మీరు పెట్టవచ్చు. కాకపోతే దట్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ యూఎల్ లోనే కదా మనకి లిస్ట్ స్టైల్స్ ఉండేది. ఓఎల్కి అప్లై చేయకండి. ఇలాంటికి అప్లై చేస్తూ ఉంటాను నేను, మర్చిపోతూ ఉంటాను. ఓఎల్ లిస్ట్ స్టైల్ ఇమేజ్ ని కూడా నేను అప్లై చేయొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం రాదు, డాట్సే వస్తున్నాయి. బట్ ఎస్, ఇఫ్ యూ కెన్ గివ్ లిస్ట్ స్టైల్ ఇమేజ్. ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం. ఇది 200 by 200 ఇమేజ్ ఉంది. చలో, ఓపెన్ ఇమేజ్ ఇన్ ద న్యూ ట్యాబ్, కాపీ, సేవ్. ఒకసారి చూద్దాం. సో ఈ లిస్ట్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. అర్థమవుతుందా? మీరు కావాలనుకుంటే ఆ డాట్ ని బదులు ఇమేజెస్ ని కూడా పెట్టుకోవచ్చు అని మీకు ఇంతకు ముందు చెప్పాను. దట్స్ వాట్ ఐఎమ్ షోయింగ్ ఈ ఇమేజెస్. సో దీన్ని ఇంకా ఏమైనా చేయొచ్చా? లిస్ట్ స్టైల్ ఇమేజ్. సో సో యూ ఓకే, ఇది ఒక యాక్చువల్గా దిస్ ఈస్ నాట్ ద వే. ఇన్ అవర్ ఫినిష్డ్ ఎగ్జాంపుల్ వి హ్యావ్ సమ్. ఓకే, ఇది లిస్ట్ స్టైల్ ఇమేజ్ కి సంబంధం లేదు. దిస్ ఇస్ నాట్ ద పాయింట్. లిస్ట్ స్టైల్ ఇమేజ్ URL, లిస్ట్ స్టైల్ స్క్వేర్, జస్ట్ దాన్ని మనం ఏం చేయొచ్చు అని అంటే, బేసిక్గా దీన్ని జనరల్గా ఏం చేస్తామంటే దీన్ని డౌన్లోడ్ చేసేసుకుని మన లోకల్ స్టోర్లో లోకల్ ఫోల్డర్లో మనం పెట్టేసుకుంటాం ఆ ఇమేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ ఇమేజ్ ని మనం పెట్టేసుకుంటే దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు. రీసైజ్ టు పర్సెంటేజ్కి వచ్చేసరికి 10% by 10%. ఓకే, సేవ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే
మనం లింక్ చేసేటప్పుడు కొద్దిగా లోకల్ గానే లింక్ చేసుకోవచ్చు. లోకల్ పేజ్ star.png సేవ్ అండ్ చేంజ్. సో మీకు కావాలనుకుంటే ఈ రకంగా మీరు విత్ ఇమేజెస్ ని కూడా మీరు లిస్ట్ ఐటమ్స్ గా పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి లెఫ్ట్ పొజిషనింగ్ తీసుకురావడం, దట్ ఈస్ ఆల్ ఓకే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ దిస్ ఈస్ మోర్ అప్రోప్రియేట్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఓకే, సో ఈ రకంగా మీరు రెడ్యూస్ చేసుకోండి. ఒక అప్లికేషన్ కోసం చేసినప్పుడు అయితే లైక్ ఒక బాటిల్స్ పెట్టాల్సి వచ్చింది, లెఫ్ట్ బాటిల్ రైట్ బాటిల్. అది కూడా ఇలాగే ఐకాన్స్ కూడా మనం తెచ్చుకునేలాగా లిస్ట్ ఐటమ్స్ లాగా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఏ ఫండమెంటల్ వే ఆఫ్ స్టైలింగ్ లిస్ట్ ఐటమ్స్. లిస్ట్ ఐటమ్స్ లో ఇమేజెస్ ని కూడా పెట్టడం ఎలాగా అనేది కూడా మీకు తెలిసింది. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సార్ నేను ఏమేమి ఉన్నాయని చూపిస్తున్నాను. సో వెన్ వీ గెట్ అ ప్రాబ్లమ్ దెన్ వీ నో ఎక్కడ సెర్చ్ చేసుకుంటే మనకి సొల్యూషన్ దొరుకుతుంది అనేది మనకు తెలిసిపోతే మనం ఆ రకంగా సెర్చ్ చేసుకోవడం మొదలు పెడతాం. అది నా మెయిన్ కన్సర్న్ అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ వాట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ స్టైలింగ్ ఇన్ ద టెక్స్ట్. సిఎస్ఎస్ లేఅవుట్స్ వచ్చేసి సిఎస్ఎస్ లేఅవుట్ ఓవర్ వ్యూ. సో మెయిన్ గా మన పని ఏంటి అంటే ఇదే, మన పని ఇది అంటే మన పని ఇది అంటే సిఎస్ఎస్ పర్పస్ లో మనము లేఅవుట్స్ ని సెట్ చేయడమే మనకి చాలా పెద్ద వర్క్ ఉంటుంది. అంటే సెంటర్ లో ఇమేజ్ సెంటర్ లో తీసుకురావడం, మెయిన్ గా లేఅవుట్ క్రియేషన్, ఆ టెంప్లెట్ లేఅవుట్ క్రియేషన్ పెద్ద పని. దాని తర్వాత దాంట్లో ఉండే ఫాంట్స్ ఇవన్నీ ఎలాగో ఒకలాగా తెచ్చుకోవచ్చు, బట్ మోస్ట్లీ అవర్ వర్క్ విల్ బి విత్ లేఅవుట్స్. ఎన్ని రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేఅవుట్స్ ని డిస్ప్లే వాల్యూ తోటి కూడా చేసుకోవచ్చు. అది నేను చూసాం మనం, రైట్? నిన్న మొన్న మనం చేసిన పని అది, హౌ టు యూజ్ ద డిస్ప్లే ప్రాపర్టీ టు లేఅవుట్. ఎనీథింగ్ డిస్ప్లే ప్రాపర్టీ తోటి కూడా ప్రతి ఒక్కటి లేఅవుట్ చేయొచ్చు. తర్వాత అండర్స్టాండింగ్ ద నార్మల్ ఫ్లో. సో నార్మల్ ఫ్లోని ఎలా అర్థం చేసుకున్నాం? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అయితే ఫుల్ విడ్త్ ని ఆక్యుపై చేస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ డెఫినేషన్ మాత్రం 100% చేసుకోండి. According to layouts, CS HTML elements are two types. So what are the two types? First one is block level elements and second one is inline elements. What do you mean by block level elements? Occupies full width of the page. First point. Second point, వచ్చేసి occupies full width of the page. ఇంకొకటి always starts from new line. And ఇంకొక పాయింట్ వచ్చేసి push the following code to the next line. Code or content. So this is about block level element. How about inline elements? Occupies only how much they require. అంతే, రైట్? ఈ విషయం అయితే మనకు ముందుగా తెలియాలి. కాకపోతే దీని ఎగ్జాంపుల్స్ ఏంటి, వీటి ఎగ్జాంపుల్స్ ఏంటి? విచ్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద HTML ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో
మనకి మాక్సిమం తెలిసిన బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటంటే డివిజన్, ఓకే, డివిజన్, పారాగ్రాఫ్, ఫామ్ గైస్ 1 second. Okay, so division, paragraph, form, tables, UL, LI, ఇంకా UL, LI, division, paragraph, headers, H1 to H6. ఇవన్నీ జనరల్గా, నాట్ జనరలీ, దీస్ ఆర్ ఆల్ బేసికల్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. మరి ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి? span is an inline element, I, B, తర్వాత యాంకర్ ట్యాంక్స్, తర్వాత ఇన్పుట్ టైప్స్. మనం జనరల్ ఇమేజ్, ఇవి మనం మెయిన్గా అంటే మిస్ అవుతూ ఉంటాం. ఇవి మ్యాక్సిమం యూజ్ చేసే ఎలిమెంట్స్ అంటే ఇవే. సో ఒక్క నిమిషం, టాప్ యూజ్ HTML ఎలిమెంట్స్. గ్రాఫ్స్ ఉంటాయి అన్నమాట. మరి ఎక్కువ యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటి, ఎక్కువ పర్సెంటేజ్ యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటి? 49% ఏ అనేది యూజ్ చేస్తారు. ఏ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్? ఏ అనేది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అన్న? ఇన్లైన్ ఎలిమెంట్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్? ఇన్లైన్ ఎలిమెంట్. అలాగే పారాగ్రాఫ్ ఈజ్ బ్లాక్, బిఆర్, ఓకే, బ్రేక్ అది. తర్వాత టీడీ ఈజ్ టీడీ ఈజ్ ఇన్లైన్ ఎలిమెంట్. తర్వాత సెంటర్ తీసుకొస్తుంది. ఇమేజ్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్. ఎల్ఐ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. మెటా ఇవన్నీ కూడా మళ్ళీ బి వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్. ఈ రకంగా మనం ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలిమెంట్స్ ఏంటని చూసుకుంటున్నాం. చలో నెక్స్ట్. ఓకే, చూడండి, మీరు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మోస్ట్ కామన్లీ యూజ్ HTML ఎలిమెంట్స్లో ఇవి మ్యాక్సిమం
మనం అర్థం చేసుకోవాల్సిన ఎలిమెంట్స్. వీటిలో ఇవి ఇన్లైన్ ఎలిమెంట్స్, ఇవి ఇన్లైన్ ఎలిమెంట్స్, ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ the beautiful concept is flex. Flex is a display property. సో డిస్ప్లే ఫ్లెక్స్ అని అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల ఏం జరుగుతుంది అని అంటే, మీరు లోపల క్రియేట్ చేసిన అంటే ఒక డివిజన్ ఉంది. యా, టెక్స్ట్ ఏరియా ఈజ్ ఇన్లైన్ ఎలిమెంట్ ఉంది. యా, ఒకసారి చెప్పు. ఓకే, ఇప్పుడైతే చెప్తున్నాను. వాట్ డూ యూ మీన్ బై దిస్ వన్ ఫ్లెక్స్ బాక్స్? ఫ్లెక్స్ ఏంటి? ఈ ఫ్లెక్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే చూద్దాం. వీళ్ళతో కూడా డిస్కస్ చేయొచ్చు. డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు d1 అని. ఈ డివిజన్ లోపల మనకి 3 డివిజన్స్ ఉన్నాయి. డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, అలాగే ఇంకొకటి కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను, నేను చెప్తాను. d2 ఇంకొకటి ఏంటంటే రెడ్యూస్ అని 3 క్లాసులు కూడా డిఫైన్ చేసుకున్నాం. ఓకే, జస్ట్ ఫర్ స్టైలింగ్. హ్యాష్ d1 విత్ ఆర్డర్ 1px solid adding with 10px margin is also 10px. అలాగే సారీ, క్లాస్ తీసుకున్నాను కాబట్టి డాట్ d2 is equal to border 1px solid adding 10px margin. ఇప్పుడు ఇక్కడ నేను డాట్ రెడ్డిష్ అంటే బ్యాక్గ్రౌండ్ అదే రకంగా ఇదేంటంటే లైట్ ఓకే. సేవ్ ఫ్లెక్సెస్ ఇది ఎలా కనపడుతుంది అంటే ఇలా కనపడుతుంది. లైట్ గ్రీన్, లైట్ గ్రీనిష్. సో ఒక డివిజన్ లోపల 3 డివిజన్స్ 1 ఆఫ్టర్ ది అదర్ వచ్చినాయి. ఎందుకంటే ప్రతి డివిజన్ ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ని ఆక్యుపై చేస్తుంది. అది జరుగుతుంది. అయితే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే నాకు కావాల్సింది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఈ d1కి కనుక నేను డిస్ప్లే ప్రాపర్టీ ఫ్లెక్స్ అని పెట్టాను, ఏం జరుగుతుందంటే లోపల ఉన్న అన్ని డివిజన్స్ d1కి నేను ఫ్లెక్స్ అని అప్లై చేశాను. చేయగానే లోపల ఉన్న అన్ని డివిజన్స్ ఆటోమేటిక్గా మనకి ఫ్లెక్స్ బాక్సెస్ గా కన్వర్ట్ అయిపోతాయి. అంటే ఇన్లైన్, యాక్చువల్గా దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ ఫ్లెక్స్. ఫ్లెక్స్ బాక్సెస్ గా కన్వర్ట్ అయిపోతాయి, అవన్నీ ఇన్లైన్ లోకి వచ్చేస్తాయి. ఆర్ గెట్టింగ్ మై పాయింట్? సపోజ్ ఇప్పుడు ప్రతి డివిజన్ కి లోపల ఉన్న ప్రతి డివిజన్ కి
విడ్త్ కనుక అప్లై చేస్తే ఏమి ఇవ్వకపోతే కొంత విడ్త్ వస్తుంది, ఏదన్నా ఇస్తే కొంత విడ్త్ రావడం ఏంటి, అసలు ప్యాడింగ్ ఇవ్వలేదు అనుకోండి మీకు అది కనపడను కూడా కనపడదు. ఇప్పుడు సపోజ్ విడ్త్ ఇవ్వలేదు, విడ్త్ కాకుండా ప్యాడింగ్ కూడా ఇవ్వకపోతే ఆ డివిజన్స్ కనపడను కూడా కనపడవు, ఒక డాట్ లాగా కనపడతాయి అంతే, బార్డర్ వచ్చినట్టు ఒక డాట్ లాగా. సో ప్యాడింగ్ ఇవ్వడం వల్ల మీకు అలా కనపడుతుంది. విడ్త్ కూడా ఇస్తున్నాను నేను, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100 px అని చెప్పేసి ఇచ్చినప్పుడు మీకు 3 డివిజన్స్ పక్క పక్కన వచ్చేస్తాయి. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ డివిజన్స్ ని పక్క పక్కకు తీసుకురావాలంటే దానికి ఒక పేరెంట్ డివిజన్ ని పెట్టుకుని ఆ డివిజన్ పేరెంట్ డివిజన్ కి ఎప్పుడు కూడా మీరు ఫ్లెక్స్ ని అప్లై చేస్తే లోపల ఉన్న అన్ని కూడా ఫ్లెక్సిబుల్ గా మారిపోతాయి, లోపల ఉన్నవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ గా మారిపోతాయి. దీన్ని నార్మల్ గా కూడా మీరు చేసుకోవచ్చు, చేసుకోకూడదని కాదు. ఫ్లెక్సిబుల్ గా మారడానికి ఫ్లెక్సిబుల్ గా మారకపోవడానికి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అంటే దీంతో మనము ఫ్లెక్స్ తోటి మనం చాలా ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ ని అప్లై చేసుకోవచ్చు. నేను ఇంకా చూపిస్తాను చూడండి. జనరల్ గా మీరు బయట ఎక్కడ నేర్చుకున్నా మీకు చెప్పేది ఏంటి అని అంటే సపోజ్ సేమ్ టు సేమ్ కాపీస్ మనం మల్టిపుల్ క్రియేట్ చేసామంటే ఫ్లెక్స్ అని పెట్టగానే ఏమైంది అని అంటే అవన్నీ ఒకటే రోలోకి వచ్చేసాయి, అన్నీ ఒకటే రో కిందకు వస్తున్నాయి ఫ్లెక్స్ అని పెట్టడం వల్ల. ఫ్లెక్స్ తీసేస్తే అఫ్ కోర్స్ అవన్నీ సపరేట్ సపరేట్ రోస్ గా వస్తాయి కింద. ఓకే, అది కాదు నేను అంటుంది. సపోజ్ ప్రతి డివిజన్ ని డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ గా మనం మార్చామనుకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ, అవి ఆటోమేటిక్ గా సపోజ్ నెక్స్ట్ ఫ్లోలోకి మనకు ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతూ వస్తూ ఉంటాయి. దిస్ ఈస్ ఇన్లైన్ ప్రాపర్టీ. ఇన్లైన్ బ్లాక్ ని కనుక చేస్తే మనకి ఈ రకంగా వచ్చేసాయి. బాగుంది ఇది, యాక్చువల్గా ఇది బాగాలేదని కాదు, ఇలా ఆటోమేటిక్ గా కిందకి రావడమే బేసిక్ గా యూ కాల్ ఇట్ యాజ్ అడాప్టివ్. రెస్పాన్సివ్ కాదండి, దిస్ ఈస్ అడాప్టివ్. ఓకే, ఇది అడాప్టివ్ వే ఆఫ్ డూయింగ్. ఓకే, బాగానే ఉంది. మరి ఫ్లెక్స్ బాక్సెస్ పెట్టుకోవడం, ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని అప్లై చేయడం ద్వారా మనకి ఇంకా కొత్త కొత్త ప్రాపర్టీస్ కూడా మనం అప్లై చేయొచ్చు వీటి మీద. ఎలా చేయొచ్చు సార్ అని అంటే ఏ సిచ్యువేషన్ లో సపోజ్ ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది, ఈ స్పేస్ ని ఆటోమేటిక్ గా అడ్జస్టబుల్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ స్పేస్ వచ్చేసింది, ఇక్కడ ఎక్కువ స్పేస్ వచ్చేసింది, ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేయాలనుకోండి, ఈ ఫ్లెక్స్ బాక్స్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఎలాగో చూడండి, డిస్ప్లే ఫ్లెక్స్ అని అనగానే ఓకే ఇవన్నీ కూడా ఒకటే రోలోకి వచ్చినాయి. సరే, ఇప్పుడు ఎంత తగ్గిస్తే మీకు ఆటోమేటిక్ గా అంత తగ్గిపోతుంది. సార్ మీరు మినిమం ఇంత విడ్త్ అయితే ఉండాలి అని అనుకుంటే దానికి సంబంధించిన ప్రాపర్టీ కూడా ఉంది మనకి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ప్రతిదానికి ఒక ఒక కొంత విడ్త్ అంటూ ఇచ్చి, ఒక విడ్త్ అంటూ వచ్చి ఆ వచ్చిన విడ్త్ని మనం కిందకి జరపడం చేసుకోవాలంటే మరి ప్రతి ఎలిమెంట్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వకుండా వీటన్నిటికీ ఒక విడ్త్ అంటూ వచ్చి ఎక్స్ట్రాగా ఉన్నది కిందకి రావాలి అని అంటే మనము ఇక్కడ ఫ్లెక్స్ ర్యాప్ అనే ప్రాపర్టీని వాడాల్సి ఉంటుంది. వాట్ ఈస్ దట్? ఫ్లెక్స్ ర్యాప్. సో ఫ్లెక్స్ ర్యాప్ అనే ప్రాపర్టీని వాడినట్లయితే మనము ఆటోమేటిక్ గా ఆ ఎలిమెంట్స్ అన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అన్ని కిందకి వచ్చేస్తాయి. అంటే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అని అంటే దానికంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్. 1 సెకండ్ గైస్.
Give me a minute. Okay. Okay. Chalo. So this is what we have to do. That is first display flex and flex wrap is equal to wrap. So by applying this, let us see the difference. So whatever the width we have mentioned, that is being applied directly to this. So if you reduce the window width, it is adjusted to the what is say, it is wrapped to the next line. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, దిస్ ఈజ్ ఓకే. కాకపోతే మరి ఇంకా ఇన్లైన్ తో చేసుకున్న సింపుల్ గా అయిపోతుంది కదా సార్. ఇక్కడ వీటిని ఇన్లైన్ ఎలిమెంట్స్ గా మార్చుకుంటే సేమ్ అదే రిజల్ట్ వస్తుంది కదా, మళ్ళీ ఫ్లెక్స్ ర్యాప్ ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి అని డౌట్ రావచ్చు మీకు, అంతే కదా. సో దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, అంటే దానివల్ల యూజ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ ఫ్లెక్స్ కొన్ని ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయంటే, జస్టిఫై కంటెంట్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంది. సో ఈ జస్టిఫై కంటెంట్ అంటే దీన్ని కంటెంట్ అని అనొచ్చు, వీటిని కంటెంట్స్ అని అంటారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కంటెంట్. ఈ కంటెంట్స్ ని మనం స్ప్రెడ్ చేయొచ్చు. ఎలా స్ప్రెడ్ చేయొచ్చు అని అంటే, జస్టిఫై కాంటెంట్ ఈజ్ స్పేస్. Give me a minute. Hello. చెప్పండి.
Yeah, so space around ఈ ప్రాపర్టీ ఇచ్చినట్లయితే మనము whatever the space is there, that space is adjusted around each particular బాక్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ ని ఆటోమేటిక్ గా ఇది ఎక్కువగా అడ్జస్ట్ చేసుకోగలం. సో స్పేస్ బిట్వీన్ అని, స్పేస్ అరౌండ్ అని, ఇలాగ మనకి పాసిబిలిటీస్ ఉంది. జస్టిఫై కంటెంట్, స్పేస్ అరౌండ్ అండ్ స్పేస్ బిట్వీన్. ఓకే, లేదు ఫ్లెక్స్ స్టార్ట్ లో కావాలి. ఫ్లెక్స్ స్టార్ట్ అని అంటే ఇట్ ఈస్ ద డిఫాల్ట్ వన్. డిఫాల్ట్ ఈస్ ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఏంటి, ఇది తీసేస్తే తెలుస్తుంది మనకి. సో ఆటోమేటిక్గా ఇది లెఫ్ట్ కి అసైన్ అయిపోయింది. అలాగే ఒక్క నిమిషం, ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్, ఫ్లెక్స్ ఎండ్. సో ఇవన్నీ రైట్ సైడ్ కి మూవ్ అవుతాయి. మీరు ఎలా అడ్జస్ట్ చేసుకుంటే అలాగా. స్పేస్ అరౌండ్ అని అంటే స్పేస్ అరౌండ్, కంటెంట్ బిట్వీన్, ఐ మీన్ స్పేస్ బిట్వీన్ అంటే స్పేస్ బిట్వీన్. ఈ రకంగా మీరు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ అడ్జస్ట్ దోస్ థింగ్స్ ఇన్ బిట్వీన్. ఓకే, యా, ఇది ఒకటి. తర్వాత సపోజ్ ఇప్పుడు నాకు నా మెయిన్ డివిజన్ కి ఒక హైట్ కూడా ఉంది. height is equal to 300 px. సో ఇప్పుడు d1 height 300 px. సో ఆటోమేటిక్ గా మీ కింద ఉన్న డివిజన్స్ అన్ని కూడా ఆ లెంగ్త్ కి అడ్జస్ట్ అయిపోయింది. అంటే మీకు ఎంత స్పేస్ ఉందో, 300 స్పేస్ ఉంటే 300 స్పేస్ కి మీ లోపల ఉన్న డివిజన్స్ కూడా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోయింది. లోపల ఉన్న డివిజన్స్ అన్ని కూడా ఆ హైట్ కి అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా హైట్ ఇచ్చాను అనుకోండి, hd height is equal to 100 px అని ఇచ్చాను. అప్పుడు ఏం జరుగుతుంది, లేదా 50 px ఇచ్చారు. So the whole height is adjusted to 50 px. I hope you can see that. Height 50 pixels ki adjust అయిపోయింది. ఓకే, అండ్ అంటే ఇప్పుడు ఏమి హైట్ ఏమి ఇవ్వకపోతే, ఇండివిజువల్ డివిజన్స్ కి ఏమి హైట్ ఇవ్వకపోతే ఉన్న హైట్ మొత్తం దీనికి అడ్జస్ట్ చేసేసుకుంటుంది. ఓకే, ఏదైనా హైట్ ఇస్తే ఎంత హైట్ ఇచ్చామో అంత హైట్ మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది, మిగతా స్పేస్ అంతా కూడా అలాగే ఉంటుంది అన్నమాట. దాన్ని కూడా మనం కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ త్రూ అలైన్ ఐటమ్స్. మీకు ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే అలైన్ ఐటమ్స్. సో బై డిఫాల్ట్ ద వాల్యూ is stretch with the stretchness of all flex items to fill the parent in the direction of the cross axis. If the parent doesn't have a fixed width, the cross axis direction, then all flex items will become as long as the longest flex item. అంటే ఒకవేళ మీకు విడ్త్ అంటూ ఏం లేకపోతే మీరు మాక్సిమం విడ్త్ ఏది ఇస్తే అదే విడ్త్ ని తీసుకుంటారు. The center align items, okay, align items stretch. This is the default one. అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, అలైన్ ఐటమ్స్ స్ట్రెచ్ అనేది స్ట్రెచ్ అయిపోయి వచ్చింది కదా, దట్ ఈస్ ఫుల్ విడ్త్. అదే అలైన్ ఐటమ్స్ సెంటర్ వాల్యూ that is used in the above code causes the items to maintain the intrinsic dimension but centered along with the cross axis. సో ఇవి ఆటోమేటిక్ గా సెంటర్ ని చేస్తాయి. అలైన్ ఐటమ్స్ సెంటర్ అని అన్నప్పుడు ఇవి సెంటర్ లోకి వస్తాయి. చూద్దాం ఒకసారి. అలైన్ ఐటమ్స్ సెంటర్,
సో దీస్ ఆర్ ఆల్ అడ్జస్టెడ్ టు సెంటర్. సపోజ్ మీకు ఇన్ని ఎలిమెంట్స్ లేకపోతే మీకు ఇంకా కొద్దిగా క్లియర్గా తెలుస్తుంది. సో ఇవి కరెక్ట్గా సెంటర్లో ఉంది. మరి అదేంటి సార్ ఇటువైపు వచ్చేసినాయి అని అంటే నేను ఇక్కడ ఫ్లెక్స్ ఎండ్ అని పెట్టాను కదా. అదే మీరు ఇప్పుడు జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అని పెట్టారని, సో మీకు అది సెంటర్లోకి వచ్చి కరెక్ట్గా సెంటర్లో కనపడుతుంది. ఇంకా చెప్పాలంటే నిన్న ఇదే మనకి ఇది అలవాటు అయిపోయి ఆ వర్టికల్ అలైన్ తోటి సెంటర్ చేయడం అనేది ప్రొసీజర్ మర్చిపోయాను. సో సపోజ్ ఇప్పుడు నాకు ఒకటే డివిజన్ ఉంది. ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద డివిజన్ ఉంది. దీన్ని ఇంకా మీరు ఏం చేయని అవసరం లేదు. ఇట్ ఈస్ సెంటర్ టు బోత్ వర్టికల్ అలైన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద హారిజాంటల్ అలైన్మెంట్. కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేసి నిన్న ఇదే నేను చూపించాలనుకున్నాను సెంటర్లోకి ఎట్లా తీసుకురావాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ కంటెంట్ సెంటరింగ్. మనం వర్టికల్ డైరెక్షన్ లో కానీ హారిజాంటల్ డైరెక్షన్ లో కానీ సెంటర్లోకి ఏదైనా కంటెంట్ ని తీసుకువచ్చే పద్ధతి ఇదన్నమాట. అలైన్ ఐటమ్స్ అంటే ఏం చేసాము అనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అలైన్ ఐటమ్స్. సో లెట్ మీ కీప్ మోర్ ఐటమ్స్. ఇవి సెంటర్లో ఉన్నాయి. ఇంకా ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటాయేమో ఒకసారి చూద్దాం మనం మర్చిపోకుండా. Okay, the one inside the other, you can put it like that. Justify content flex flow. Align items. No problem. Okay, guys. సో ఈ రకంగా స్పేస్ బిట్వీన్ అని రాసామనుకోండి, అప్పుడేమవుతుంది ఇవి రెండు ఇక్కడ చూడండి అలైన్ ఐటమ్స్ లో అదే నేను చూద్దాం అనుకుని నేను ఏదో చూస్తున్నాను. అలైన్ ఐటమ్స్ లోపల సెంటర్ అని పెడితే ఇలా వచ్చింది. అలైన్ ఐటమ్స్ లో ఇంకా ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి guys? Center. Let's start. అంటే అలైన్ ఐటమ్స్ మాత్రమే, ఇంకా మధ్యలో స్పేస్ బిట్వీన్ లేదు, స్పేస్ అరౌండ్ అవన్నీ ఏం లేవు, స్పేస్ బిట్వీన్ అని ఏం లేదు. సో స్ట్రెచ్ ఇట్ సెల్ఫ్, నో స్ట్రెచ్, యా అలైన్ ఐటమ్స్ స్ట్రెచ్ gives you stretched. Okay, let's start. Let's start. Align items, flex start. Yes, that is the default flex start. Flex end. Yeah, flex end లోకి వచ్చింది. ఓకే, ఈ రకంగా ఫ్లెక్స్ బాక్సెస్ అనేది వర్క్ అవుతాయి. కాకపోతే
ఇప్పుడు అసలు మనం చేయాల్సింది ఏంటి? ఫ్లెక్స్లు అయితే ఏవో అర్థమైనట్టే కనపడుతున్నాయి, బట్ హౌ డు వి ఇంప్లిమెంట్? అల్టిమేట్ గా మనం ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే తప్ప మనకు వచ్చిందా రాదని తెలియదు. సో ఇక్కడ ఒకసారి బూట్ స్టాక్ మెయిన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. రెగ్యులర్ గా అంటే ఈ మధ్య కాలంలో కాదు, ఇదే ఎక్కువ వాడుతున్నాము మనకి ఏదైనా కావాలని. సో ఇప్పుడు దీంట్లో ఒక చిన్న యూస్ కేసు, నేను చెప్పని యూస్ కేసు దీంట్లో కవర్ చేస్తాను. ఇప్పుడు చెప్పిన యూస్ కేసు కాకుండా చెప్పని యూస్ కేసు ఒకటి దీంట్లో నుంచి కవర్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు? ఇప్పుడు ఇది ఉంది, దీన్ని మీరు ఎలా చేస్తారు? ఒక నావిగేషన్ బార్ హర్ష ఉంది, తర్వాత ఇవన్నీ ఇలా ఉన్నాయి. వీటిని ఎలాగ మీరు మేనేజ్ చేస్తారు? సో దానికోసం ఇక్కడ ఆల్రెడీ నేను ఇందాక చూపిస్తూ ఉన్నాను. దాంట్లో ఆ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది. ఏంటంటే లాస్ట్ చైల్డ్, ఫస్ట్ చైల్డ్ కూడా మనం సపరేట్ గా పెట్టొచ్చు. ఇప్పుడు అలైన్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లెక్స్ ఎండ్ లాగా, జస్టిఫై కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అరౌండ్ లాగా మీరు ఒక్క పర్టికులర్ ఎలిమెంట్ కూడా మీరు పెట్టొచ్చు అంటున్నాను. జస్టిఫై కంటెంట్. ఓకే, ఒకసారి చూద్దామా అది ఎలా చేయొచ్చు అని. సరే, సో దానికోసం nav bar ఏమున్నాయి అవసరం లేదు, ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాం. ఓకే, సో మెయిన్ గా ఒక డివిజన్ ఉంది, దాని లోపల నాకు మల్టిపుల్ డివిజన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9, టోటల్లీ 9 డివిజన్స్ ఉన్నాయి. క్లాస్ ఈస్ ఈక్వల్ టు 9 డివిజన్స్ కదా. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఫస్ట్ డివిజన్ మాత్రం లెఫ్ట్ సైడ్ కి రావాలి హర్ష, తర్వాత వాట్ ఎవర్ హోమ్ about, these all things should come on the right side. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అని అంటే, సో హోమ్ అబౌట్ us, సర్వీసెస్, portfolio, and that team products, ఓకే, ఇలా కంటెంట్ ఉంది. సో ఇక్కడ నేను జస్ట్ ఓకే హ్యాష్ డాట్ b1 కామా డాట్ b2, రెండింటికి కూడా నేను ఒక కామన్ ప్రాపర్టీ అప్లై చేయాలంటే బార్డర్ 1 px solid, సో దట్ మీకు తెలుస్తుంది మనకి ఇది ఏం జరుగుతుంది అని తెలుస్తుంది. సో హర్ష, హోమ్, అబౌట్ us, సర్వీసెస్ ఇవన్నీ కూడా నాకు ఒక లిస్ట్ లాగా ఇలా వచ్చేస్తుంది. దట్ ఈస్ ఓకే, దిస్ ఇస్ గుడ్. కానీ ఒకదాని పక్కన ఒకటి, అంటే ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. అదే నేను ఇప్పుడు మెయిన్ డివిజన్ కి, అంటే మెయిన్ డివిజన్ అంటే డాట్ d1, మెయిన్ డివిజన్ కి
నేను జస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది అప్లై చేశాను అంటే సరిపోతుంది. అవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి వచ్చేసాయి. అండ్ అవన్నీ కూడా ఎంత ఆక్యుపై చేయాలో అంత ఆక్యుపై చేసేసి రెడీగా కూర్చుంది. రైట్? ఓకే. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఐటమ్ని లెఫ్ట్కి పంపించాలి, మిగతావన్నీ రైట్కి పంపించాలి. బేసిక్గా నేను ఏం చేయొచ్చు అంటే డిఫాల్ట్గా ఫ్లెక్స్ సారీ justify content flex RIGHT right అని అనవచ్చు. Flex is sorry what was that? Flex end. సో అవన్నీ కూడా మీకు లెఫ్ట్కి వచ్చేస్తాయి, రైట్కి వచ్చేస్తాయి. సో దీంట్లో నుంచి ఇది ఒక్కటే నేను బయటకు తీసుకురావాలి, ఓన్లీ ఆన్ ద రైట్ సైడ్. హౌ కెన్ ఐ డూ దట్? డాట్ d2 colon first child background color, ఊరికే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దామండి. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై. సో అది సెలెక్ట్ అవుతుందా లేదని ఎగ్జాక్ట్లీ ఇదే సెలెక్ట్ అయింది. నేను లెఫ్ట్ తీసుకురావాలి. హౌ కెన్ ఐ డూ దట్? సో డైరెక్ట్ గా మనకి ఆర్డర్ -1 అని కనుక పెడితే ఫస్ట్ కానీ లాస్ట్ కానీ ఆర్డర్ ఒకటి జస్టిఫై కంటెంట్ తోటి వస్తే జస్టిఫై కంటెంట్ Flexboxes has a feature for choosing the layout order in the flex order without affecting the source code. కాకపోతే ఏది ముందు రావాలి అని. But my intention is little different. Yeah. Align self justify content. 1 second. ఇక్కడ ఇంకా నాకు సరిపడే ఇది రావట్లేదు. 1 second. Let's justify display flex justify content center అది కాదు కావాల్సింది. సో జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ అని కూడా ఇవ్వచ్చు మనం. జస్టిఫై కంటెంట్ అది మనం ఆల్రెడీ చేసాము. సెల్ఫ్ కాకుండా అలైన్ కంటెంట్, అలైన్ కంటెంట్ జస్టిఫై కంటెంట్ ఉంది కానీ జస్టిఫై సెల్ఫ్ లేదు. దాన్ని ఇలా తీసుకురావచ్చు. ఓకే, జస్టిఫై కంటెంట్ ఒకటే. తర్వాత జస్టిఫై కంటెంట్ దీనికి అప్లై చేస్తే యూజ్ ఏముంది? జస్టిఫై కంటెంట్ లేదు.
సెల్ఫ్ ప్రాపర్టీ ఉంది, బట్ అలైన్ సెల్ఫ్ అంటే ఆటోమేటిక్గా దాని అంతటా అది వచ్చేస్తుంది. ఓకే సరే. సో దీన్ని నేనైతే ఎట్లా చేస్తాను అని అంటే, జస్ట్ పుట్ 2 డివిజన్స్ ఓవర్ హియర్. సో 2 డివిజన్స్ పెట్టుకుంటాను. ఫస్ట్ డివిజన్ లోపల ఈ డివిజన్ అప్లై చేస్తాను. ఈ మిగతావన్నీ తీసుకెళ్ళి ఇంకొక డివిజన్ లో పెట్టుకుంటాను. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? వాట్ విల్ బి ద యూజ్ ఆఫ్ ఇదొక డివిజన్, మిగతావన్నీ కలిపి ఒక డివిజన్. ఓకే, ఇవి రెండు. సో ఈ రెండింటికి స్పేస్ బిట్వీన్ అప్లై చేశాను అనుకో, జస్టిఫై కంటెంట్. ఇప్పుడు D1 కి నేను స్పేస్ బిట్వీన్ అప్లై చేస్తే ఈ డివిజన్ మొత్తం డివిజన్ రెండింటి మధ్యలో స్పేస్ వస్తుంది. సో జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని అప్లై చేస్తే, సో హర్ష లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇవన్నీ కూడా రైట్ సైడ్ వచ్చింది. సో ఒక సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాల్సి ఉంటుంది అంటే, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని నేను ఫ్లెక్స్ లోకి మార్చుకోవాలి. దీంట్లో ఉన్న సో ఈ డివిజన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు D3 అని పెట్టాను అనుకుందాం. సో ఈ హర్షకి D2 తీసేద్దాం. డాట్ D3 ఆఫ్, సో డిస్ప్లే ఫ్లెక్స్ అని పెడితే ఆటోమేటిక్గా మీకు ఈ కంటెంట్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. సో ఇది లెఫ్ట్కి వెళ్ళిపోయింది, ఇది రైట్కి వెళ్ళిపోయింది. నేనేం ట్రై చేస్తున్నానంటే, సారీ నేను కొన్నిసార్లు అట్లా లైవ్ లో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను, ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. అలా చేయకపోతే మనం ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోలేము అన్నమాట. లైవ్ లో చేయడం అంటే అవసరం లేదు, కానీ కొన్నిసార్లు తప్పట్లేదు నాకు. ఓకే, చెప్పిందే చెప్పడం ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఈస్ రియలీ అపీలింగ్. ఓకే, సో ఓవరాల్ గా నాకు హర్ష ఈజ్ ఆన్ ద లెఫ్ట్ అండ్ హోమ్ ఇవన్నీ కూడా రైట్ సైడ్ కి వచ్చేసాయి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై పాయింట్? ఎస్, ఇదే కదా మనం కావాలనుకున్నది. హర్ష లెఫ్ట్ కి వచ్చేసింది, ఇదంతా రైట్ కి వచ్చేసింది. ఓకే, లేదు సార్ నాకు ఇంకా పర్ఫెక్ట్ గా కావాలి, ఇలాగే మధ్యలోకి రావాలి అని అనుకుంటే, ఎస్ దీని పైన కూడా ఇంకొక డివిజన్ పెట్టుకోవాలి. అన్నిటికంటే పైన ఈ క్లాస్ యొక్క ఈ క్లాస్ D1 కి width is equal to 80% and margin 0px auto చేసేసుకుంటే మీరు అనుకున్న కరెక్ట్ సెంటర్ లోకి వచ్చేస్తుంది. మిగతా అన్ని మీ ఇష్టం, మీరు ఎట్లాగా అడ్జస్ట్ చేసుకుంటారనేది మీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్, రైట్? ఇప్పుడు ఇంకా మీరు ఇమేజెస్ పెట్టుకుంటారా, దానికి సెంటర్ చేసుకుంటారా, ఇట్స్ ఆల్ అప్ టు యూ. మీరు ఎలా చేసుకుంటారంటే, దిస్ ఈస్ ద బేసిక్ వే ఆఫ్ డివైడింగ్ ద హోల్ కోడ్ ఇంటూ పార్ట్స్. ఈ రకంగా పార్ట్స్ బై పార్ట్స్ డివైడ్ చేస్తారు. ఓకే, ఇంకా మీరు ఏ లేఅవుట్ అయినా తీసుకోండి, మేబీ ఒక్కొక్కసారి నెక్స్ట్ లోకి రావచ్చు, వస్తే రానివ్వండి, మరి తప్పదు కదా మనకి.
ఇది ఒకటి. అది ఫైన్, అది కంఫర్టబుల్. లేదు సార్ ఇంకా మాకు అంత ఫీలింగ్ రావట్లేదు అని అంటే yes you can apply the division. Class is equal to D4 ఏదో ఒకటి పెట్టుకోండి. D4 కి హైట్ విడ్త్ ఇవ్వండి. D4 డాట్ D4. చూడండి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. హైట్ ఈజ్ ఈక్వల్ టు 200 px అని పెట్టారు అనుకోండి. సో హర్ష height got 200 px. మీకు యాక్చువల్గా హర్ష so comma dot D3 comma D4 comma D5 సో మీ మెయిన్ డివిజన్ కి 400 300 పిక్సెల్స్ హైట్ వచ్చింది కాబట్టి దీనికి 200 పిక్సెల్స్ హైట్ వచ్చింది. D4 200 పిక్సెల్స్ హైట్ వచ్చింది కాబట్టి that takes that much of space. ఓకే లేదు D5 పెడతారంటే D5 పెట్టండి. సో ఇప్పుడు హర్ష గెట్స్ దట్ మచ్ ఆఫ్ హైట్. సో మిగతావి కూడా అంతే హైట్ ని ఆక్యుపై చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆక్యుపైయింగ్ దట్ మచ్ ఆఫ్ హైట్. అట్లా కాకుండా మిగతావన్నీ కూడా D2 కూడా మనకు ఒక హైట్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది డాట్ D2 ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ హైట్. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఈ అన్ని ఓకే యా ఇవన్నీ కూడా సెంటర్ లోకి రావాలంటే ఎట్లా అలైన్ సెంటర్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నది ఇక్కడ ఇదంతా సెంటర్ లో ఉంది, దీనికి సెంటర్ లో వచ్చింది ఇదంతా. అలా సెంటర్ లోకి రావాలంటే ఎలా చేయాలి? హౌ డు యూ డూ దట్? వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఇవన్నీ సెంటర్ లో లేవు. సో ఇక్కడ సపోజ్ D1 లోపల జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. D1 అంటే మెయిన్ డివిజన్, దాని లోపల అలైన్ ఐటమ్స్ సెంటర్ అని అన్నాను అనుకోండి. ఆల్రెడీ ఇవి సెంటర్ లోనే ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అలైన్ ఐటమ్స్ సెంటర్ అని అనగానే ఏమైంది అంటే వీటి కంటెంట్ ఉంది కదా, వీటి హైట్ కూడా 100కే అడ్జస్ట్ అయిపోయి వాటన్నిటిని దీని హైట్ కాదు, ఈ D2 హైట్ కాదు, D3 హైట్ కూడా ఈ ఇన్నర్ హైట్ అడ్జస్ట్ అయిపోయి మనకి మొత్తాన్ని సెంటర్ లోకి తీసుకొచ్చేసి ఇలా. ఈ కంటెంట్ కాదు, ఇప్పుడు ఈ కంటెంట్ కూడా సెంటర్ లోకి రావాలంటే ఎట్లా? వీటన్నిటికీ హైట్ ఉంది. హలో గైస్, దీర్ ఆల్ హ్యావింగ్ హైట్. సో D5 హైట్ వల్ల D5 హైట్ వల్ల సారీ D2's కున్న హైట్ ఏం రాస్తున్నాను, యా D2's కున్న హైట్ వల్ల D3కి ఒక హైట్ వచ్చింది. ఆ హైట్ మనకి 100 ఫిక్స్ అయ్యి మధ్యలోకి వచ్చేసింది. ఓకే సపోజ్ ఇప్పుడు మీకు ఈ D2's కూడా సెంటర్ లోకి రావాలనుకోండి, ఇండివిజువల్ గా D2కి ఎంత హైట్ ఉంది? 100 పిక్సెల్స్ ఉంది. అదే హైట్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా.
దీని పేరెంట్ ఏంటి అని అంటే D3. ఇప్పుడు ఈ D3కి హైట్ D3 లోపల నేను ఆ కంటెంట్స్ అన్నిటిని సెట్ చేయాలంటే ఏం చేయాలి? బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాను నేను. CSS ఓకే. సో అలైన్ ఐటమ్స్ సెంటర్, ఇందులో ఏ డిఫరెన్స్ లేదు. అలైన్ ఐటమ్స్ సెంటర్ అనేసరికి ఏ డిఫరెన్స్ లేదు. ఎందుకు లేదు అని అంటే ఆల్రెడీ అవి ఫుల్ హైట్ ఆక్యుపై చేసిన తర్వాత ఇంకా సెంటర్ లోకి రావడం ఏంటి? ఉన్న హైట్ కంటే దాని హైట్ కొద్దిగా తక్కువ ఉంటే అప్పుడు అలా జరిగేది. ఇప్పుడు ఈ పర్టికులర్ మొత్తం బయట ఉన్నదంతా కూడా మన ఈ బాక్స్ మొత్తం కలిపితే దట్ ఈస్ D3. D3 పేరెంట్ కి నేను ఏం చెప్పాను? అలైన్ ఐటమ్స్ సెంటర్ అన్నాను. D3 పేరెంట్ హైట్ ఎంత ఉంది యాక్చువల్గా? D3 పేరెంట్ హైట్ ఎంత ఉంది అని అంటే D3 పేరెంట్ ఈస్ D1. D1 హైట్ ఎంత ఉంది అని అంటే దీని లోపల ఉన్న టాలెస్ట్ డివిజన్. టాలెస్ట్ డివిజన్ ఏంటి? D4 D3? టాలెస్ట్ డివిజన్ D4. ఎందుకు D4 ఇస్ ద టాలెస్ట్ డివిజన్? దానికి కూడా స్పెసిఫిక్ హైట్ లేదు, అయినా సరే D4 ఇస్ ద టాలెస్ట్ డివిజన్ ఎందుకు అయింది అని అంటే బికాస్ ఆఫ్ D4 చిల్డ్రన్. సో అసలు బేసిక్ గా మొత్తం ఈ డివిజన్ D1 కి హైట్ ఎట్లా వచ్చింది సామి అంటే బికాస్ ఆఫ్ D5 హైట్ ఎంత ఇచ్చారు? 200 పిక్సెల్స్ ఇచ్చారు కాబట్టి దాని పేరెంట్ హైట్ కూడా 200 పిక్సెల్స్ తీసుకుంది, దాని పేరెంట్ కూడా 200 పిక్సెల్స్ అప్లై చేసింది, అలా వచ్చింది హైట్, రైట్? అట్లనే ఇప్పుడు D2 కి హైట్ ఉంది కాబట్టి దాని పేరెంట్ కూడా హైట్ వచ్చింది. ఇప్పుడు నేను దాని పేరెంట్ కి కనుక నేను అలైన్ ఐటమ్స్ సెంటర్ అని అన్నా అనుకోండి, వాట్ ఈస్ ద బిగ్ డీల్? ఎందుకంటే దానికి హైట్ వచ్చిందే దాని చైల్డ్ వల్ల. ఆల్రెడీ చైల్డ్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ద సేమ్ హైట్, ఇంకా సెంటర్ లో రావడానికి ఏం లేదు. సో మీరు హైట్ ఇవ్వాల్సి వస్తే మీరు ఏం చేయండి అని అంటే D2 కి ఇవ్వండి, సారీ D3 హైట్ ఈజ్ ఈక్వల్ టు 100 అండ్ D2 కి ఏం హైట్ ఇవ్వకండి, దాన్ని తీసేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్ గా ఇది ఒక్కొక్కటి అది ఎంత హైట్ ఉంటే దాని కంటెంట్ ఎంత ఉంటే అంతే హైట్ వచ్చింది, అది కూడా దాని సెంటర్ లోకి వచ్చేసింది. ఇదండి ఓవరాల్ గా మనము దాన్ని ఏమంటారు ఫ్లెక్స్ ఐటమ్స్ ని మనం అడ్జస్ట్ చేసుకునే విధానం. సో నేను ఎలా యూజ్ చేస్తానని మీకు చూపించాను అంతే. ఓకే, మీరు కూడా ఇంకొక 4-5 ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే దీంట్లో మీరు చేస్తున్నట్లయితే మీకే అర్థమవుతుంది మనము ఏమేమి యూజ్ చేయాలని. జస్ట్ ఒక టెంప్లెట్ తీసుకుని ఆ టెంప్లెట్ ని మీరు డిజైన్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, నేను ఇలా ఫ్లెక్స్ బాక్సెస్ లో డిజైన్ చేయడం చాలా సింపుల్, వెరీ ఈజీ. ఓకే, మీరు డిజైన్ చేయడం స్టార్ట్ చేయండి, ఆబ్వియస్లీ యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్. ఇది కూడా ఒక ఫ్లెక్స్ బాక్స్ లో డిజైన్ చేయడం స్టార్ట్ చేయండి. ఎస్ సార్, హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇంకా మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ మండే నుంచి మండే మనము జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసేసుకుంటున్నాం. ఓకే, విల్ స్టార్ట్ జావా స్క్రిప్ట్ ఫ్రమ్ మండే. సో మీకు ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రాన్సిషన్స్, మీడియా క్వెరీస్, బూట్ స్ట్రాప్ ఇవన్నీ కూడా నేను సబ్సిక్వెంట్ గా సాటర్డేస్ సండేస్ నేను తీసుకొని చెప్తాను. బట్ మండే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ జావా స్క్రిప్ట్. ఓకే, that's it guys, that's it for today. See you tomorrow. Sorry, see you on Monday. Bye. Anybody have the doubt? Joseph?